పశ్చిమాసియాలో హోర్ముజు జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్టు ఫ్రీడమ్కు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇరాన్పై అమలు చేస్తున్న నావల్ బ్లాకేడ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హర్ముజు జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు ప్రాజెక్టు ఫ్రీడమ్ను ప్రారంభించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ను కొద్ది కాలం నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. పాకిస్తాన్ సహా పలు దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని, త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందం ఫైనల్ అవుతుందో లేదో చూసేందుకు ఈ విరామం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొత్త తీర్మానం ప్రతిపాదించింది. ఇరాన్ నౌకలపై దాడులు ఆపాలని, సముద్రంలో వేసిన మైన్ల వివరాలు వెల్లడించాలని, వాటి తొలగింపునకు సహకరించాలని ఈ తీర్మానం కోరుతోంది. అమెరికా చేపడుతున్న సైనిక చర్యలపై వచ్చిన విమర్శలకు అమెరికా మంత్రి రూబియో స్పందించారు. ఇది దాడి కాదు, రక్షణ చర్య మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. తమ నౌకలపై దాడి జరిగితేనే ప్రతిస్పందిస్తామని తెలిపారు. ఇటీవల హర్ముజు జలసంధిలో ఇరాన్కు చెందిన చిన్న పడవలను అమెరికా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అవి వాణిజ్య నౌకలకు ముప్పుగా మారాయని ఆరోపించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిక్కుకున్న నౌకల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆహారం, తాగునీరు కొరత ఏర్పడే పరిస్థితి ఉందని అమెరికా పేర్కొంది. ఇప్పటికే పలు దేశాలు తమ నౌకలను రక్షించాలంటూ అమెరికాను ఆశ్రయించాయి.